ఈ సౌండ్కి జగన్మోహన్ రెడ్డి గుండెలు పగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే బాలయ్య బాబుని ఆ రకంగా విమర్శించడం రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి తగదు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు మాట్లాడేటప్పుడు తడబడుతూ మాట్లాడడం అది వాస్తవం. తర్వాత అతని మనసులో కల్మషం ఎలాగా ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన నేను డ్రింక్ చేస్తాను అని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పాడు. ఒక ఫ్యామిలీ మీటింగ్లో వాళ్ళ అక్క అడిగిన ప్రశ్నకి ఎవరే బాలయ్య నువ్వు మ్యాథ్స్ అంటే ఇష్టమా వసంతం అంటే ఇష్టమా అని అడిగితే ఒకటే చెప్పాలంటే లేదు రెండు అంటే ఇష్టం అని చెప్పి ఎక్కడా కూడా నేను మందు తాగను నేను ఎలా చేయను అని చెప్పి ఎక్కడ అబద్ధం వాళ్ళ ఆయన అబద్ధం ఆడే నైజం కూడా కాదు, మనసులో కల్మషం పెట్టుకునే వ్యక్తి కూడా కాదు. మరి అలాంటి వ్యక్తి గురించి మందు తాగి ఒకవేళ మందు తాగి ఒకవేళ ఆయన వచ్చుంటే నేను మందు తాగి వస్తానరా బడవరాసుకెళ్ళి అని చెప్పేవాడు. అలాగే రాజకీయాల్లో మందు దాగి వచ్చేది మాట్లాడిన అనేకంటూ కూడా ఇలా విమర్శించడం తగదని అన్నుంటే బాగున్ను జగన్మోహన్ రెడ్డి. ఈ బాలయ్య డైలాగ్ కౌంటర్ అనేది వర్తిస్తుందంటారా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి అంత సత్యసంధుడు ఏం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా ఇష్టానురీతిగా తిట్టించినటువంటి ఒక నీచ రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ బ్యాచ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే తల్లిని చెల్లిని కూడా తిట్టారు. ఇప్పుడు సొంత తల్లిని చెల్లిని కూడా తిట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి అంత నీచమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవాళ నేను ఏదో గొప్పవాడిని నేను అన్ని సాంప్రదాయబద్ధంగా చేస్తానంటే అది నమ్మడానికి ఎవడో సిద్ధంగా లేడు. చూసాం మనం సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టానురీతిగా తిట్టడం చూసాం మనం. ఇంకెందుకులే ఇప్పుడు తల్లిని చెల్లినే తిట్టించినప్పుడు బయటోడే లెక్క. ఇప్పుడు అఖండ 2 మాత్రం చాలా బాగుంటుందని చెప్పి అంటున్నారండి. మంచి హిట్ కూడా కావాలి. ఎందుకంటే బాలయ్య బాబు వీళ్ళు ప్యాన్ ఇండియా ఫస్ట్ టైం, బోయపాటి గారు ప్యాన్ ఇండియా రిలీజ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూస్తారు. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా బాలయ్య బాబుకి సినీ చరిత్రలో మంచి హిట్గా మంచి డబ్బులే రావడంతో పాటు పేరు కూడా వస్తుంది. ఎందుకంటే బోయపాటి ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా మూవీ ఇంతకుముందు చేశారు, చాలా అద్భుతమైన హిట్లు చేశారు. రాజమౌళి ఈ క్రమంలో సుకుమారు వీళ్ళ పరంపరలో ఈయన కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కి వెళుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బ్రహ్మాండమైన హిట్ కొట్టబోతున్నాం.